హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సిరీస్ 'అడోలసెన్స్'. రీసెంట్‌గా ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అసలు. ఎందుకింత ట్రెండింగ్‌లో ఉంది ఈ సిరీస్ అనేది డిస్కస్ చేద్దాం. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్‌లోనే ఒక 13 ఇయర్స్ బాబుని పోలీస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి, మీ అబ్బాయి ఒక అమ్మాయి మర్డర్ కేస్‌లో అక్యూజ్డ్ అని అరెస్ట్ చేస్తారు. 13 ఇయర్స్ మైనర్ కావడం వల్ల అతన్ని జైలుకి కాకుండా డిటెన్షన్ సెంటర్‌కి తీసుకెళ్తారు. అండ్ వాళ్ళ నాన్న పక్కనుండగానే క్వెషనింగ్ అండ్ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. అసలా బాబు మర్డర్ చేశాడని వాళ్ళెందుకు అనుకున్నారు? అసలు చేశాడా లేదా? చేస్తే ఎందుకు చేశాడు? లేదా ఎవరైనా ఇరికించారా? లాస్ట్‌కి ఏమవుతుంది అనేది ఈ సిరీస్ స్టోరీ. ఇదేంటి నార్మల్ స్టోరీలానే ఉందిగా, మరి దేనికింత ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఈ సిరీస్‌లో 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్‌లో తీశారు. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే షాట్. కెమెరా మూవ్ అవుతుంది. మధ్యలో కట్స్ ఏమీ ఉండవు. నిజానికి ఇది మామూలు విషయం కాదు. మధ్యలో చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ ఫస్ట్ నుండి తీయాలి. సో, ఆ విషయంలో వీళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మెయిన్‌గా ఫస్ట్ ఎపిసోడ్‌లో కార్ నుండి స్టార్ట్ అయ్యి ఇంట్లో దాకా వెళ్ళే సీన్ అయితే అమేజింగ్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మెయిన్‌లీ ఆ బాబు ఇంటరాగేషన్ రూమ్‌లో ఆ లేడీతో ఉండే సీన్స్ అయితే అసలు ఆ యాక్టింగ్‌కి ఫ్యాన్ అయిపోతాం. పైగా ఇది అతని డెబ్యూ సిరీస్ అంట. చూస్తే అస్సలు నమ్మలేం. అలా చేశాడు. ఇక మిగతా ఆర్టిస్ట్ కూడా చేశారు. ఓన్లీ టెక్నికలే కాదు, మంచి మెసేజ్ కూడా ఉంది. అది కూడా పేరెంట్స్‌కి. ఇక నెగెటివ్స్ అంటే ఇది కంప్లీట్ డైలాగ్ బేస్డ్ అండ్ నరేషన్ చాలా స్లో ఉంటుంది. సింగిల్ షాట్ అవ్వడం వల్ల ఇందులో యాక్షన్, ఎపిసోడ్స్, థ్రిల్ ఎలిమెంట్స్ ఉండవు. మ్యూజిక్ కూడా ఏముండదు ఆల్మోస్ట్. ఓవరాల్‌గా పాజిటివ్, నెగెటివ్స్ పక్కన పెడితే ఇది ప్రతి మూవీ బఫ్ అండ్ పేరెంట్స్ చూడాల్సిన ఒక మంచి సిరీస్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.